హే కృష్ణ, ఏమైంది? ఏం లేదు, ఈరోజు పాపకి నామకరణం చేస్తున్నాను. పాపకి పేరు పెట్టాలంటే మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని బియ్యం మీద పేరు రాయించాలంట. పంతులు గారు చెప్పారు, అందుకే మీ తమ్ముడిని తీసుకెళ్తున్నాను. నువ్వు రా. ఏ కృష్ణ, రా. కృష్ణ! సత్య, వదులు. పంతులు గారు, పంతులు గారు, నేను వెళ్ళాలి, దించు. నన్ను వదిలే. పంతులు గారు, నన్ను కిందకి దించు. పంతులు గారు, వదలండి. ఏంటి కృష్ణ ఇది? పంతులు గారు, పూజకి ఏర్పాట్లు చేశారా? ఇదిగోండి, వీడే రాఖీ, పాపకి మేనమామ. దిగో. వీడు మా రిక్షా సత్యం తమ్ముడే కదా? అవును పంతులు గారు. ఓరి నీ తెలివితేటలో మొత్తానికి అసాధ్యుడేనయ్యా. వాళ్ళక్క నీ భార్య కాబట్టి వాళ్ళ తమ్ముడు నీకు బావమరదంటావు. అవును, అంతేగా. సరిపోయిందయ్యా. నీ కల్మషం లేని మనిషికి ఆ భగవంతుడు కూడా నీకు అండగా ఉంటాడులే. అలాగే జరిపిద్దాం. రే, నువ్వు పీటల మీద కూర్చొని పాపకు నువ్వు పేరు పెట్టాలి. నీ మేనకోడలు కదా. ఆహా, నేను పెట్టను. అవునా? అయితే నీకు ఇవన్నీ నాకేనా? ఆ, ఇవన్నీ నీకే. ఈ నామకరణం అయ్యాక ఇస్తా. ఇవే కాదు, నా దగ్గర ఇంకా బోల్డ్ అని బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. సరే అయితే. పంతులు గారు, పదండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇదిగో ఈ అక్షంతలు గణపతి మీద వెయ్యి. ఓం గణానా అంత్వా గణపతి కుంభవామహే. శ్రీమన్మందకటాక్షరబ్దవ్యభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. రాకీ, నువ్వు అక్కడి నుంచి లే. ఏం కాదులే అక్క, పేరే కదా, పెట్టేద్దాం. అదేం కుదరదు, నువ్వురా. అమ్మా సత్య, నామకరణం మంచిదే కదమ్మా. మీకు తెలీదు పంతులు గారు, ఇప్పటికే నేను తన భార్యనని నా వెనకాల పడి నా బుర్ర తింటున్నాడు. ఇప్పుడు ఇది కూడా చేశాడనుకో, ఇంక నిజంగానే వీడు ఆ పాపకి మేనమావని ఫిక్స్ అయిపోతాడు. ఇక నా సంగతి సరే సరి. ఒరే రాకీ, నువ్వు వస్తావా లేదా? రే రే, అక్క 10 నిమిషాలే కదక్క. నువ్వు లేస్తావా లేవవా? అమ్మా సత్య, పిల్లలు దేవుళ్లతో సమానం అమ్మా. వాళ్ళకి పేర్లు పెట్టే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు. నువ్వు కూడా కూర్చో అమ్మా. మన కృష్ణకి ఎవరున్నారు? మనం తప్ప. మనం అందరం కలిసి పాపకి పేరు పెడదాం. ప్లీజ్ సత్య, ప్లీజ్, మన ఇద్దరం ఫ్రెండ్సే కదా. ఇదిగో, ఈ సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర వేయకు. పంతులు గారు చెప్పారు కాబట్టి సరే అంటున్నాను. పంతులు గారు, తొందరగా కానివ్వండి. అలాగే అమ్మా. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః, మహాసరస్వత్యై నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేష్యం. షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నాయనా, పాపకి ఏ పేరు అనుకుంటున్నావో ఈ బియ్యంలో ఆ పేరు రాయండి. అవును, ఇంతకీ
ఏం పేరు అనుకుంటున్నావు? అది అది లహరి. లహరి. మంచి పేరు కృష్ణ. ఇంతకీ ఈ పేరుకి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఓ ఉంది పంతులు గారు. నా పేరు బాలకృష్ణ. అందరూ నన్ను బాలా అని పిలిచేవాళ్ళు. ఆహా. అందుకనే బాలలో చివరి అక్షరం లా. నా భార్య పేరు త్రిపుర. నేను సుందరి అని పిలుచుకుంటా. సుందరి పేరులో చివరి అక్షరం రీ. ఆ రెండు అక్షరాలు కలిసేలాగా లహరి అని నా భార్య పెట్టింది. ఓ ఈ విషయం సత్య కూడా తెలుసు. సుందరి, మనకి గాయత్రి లాగా పాప పుడితే ఏం పేరు పెట్టుకుందాం? మరి బాబు పుడితే? లేదు, నాకు పాపే కావాలి. పాపే పుడుతుంది. సరే, పాపే పుడుతుందిలే. మ్. ఏ పేరు పెడదాం? ఏం పేరు పెడదాం? నేను చెప్తాను. ఆ. మీ పేరు బాల. మీ పేరులో చివరి అక్షరం లా. నన్ను మీరు సుందరి అంటారు కాబట్టి చివరి అక్షరం రి. ఆ రెండు అక్షరాల మధ్యలో, అంటే మనిద్దరి మధ్యలో ఆ పాప హాయిగా ఉంది కాబట్టి హ. ల హ రి. లహరి. ఏమంటారు? లహరి అని పెడదాం. హాయ్, భలే ఉంది. లహరి 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 లహరి. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేను పేరు పెట్టడం ఏంటి? లేదు, నువ్వే పేరు పెట్టావు, లహరి అని. ఏయ్, అమ్మా సత్య, ఇంకో గొడవ పడకు, కూర్చో అమ్మా. కూర్చో అమ్మా. బాబు, లహరి అన్న పేరు ఇందులో రాయ్. కృష్ణ, నీ కూతురు చెవి దగ్గర 3 సార్లు తన పేరు చెప్పు. అలాగే. దా పాపా, కూర్చో. లహరి లహరి లహరి. సత్య, నువ్వు కూడా చెప్పు.